తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం ముల్లపూడి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. సార్, రాబోయే రోజులలో బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని నమ్మాలా నమ్మద్దా అనేది మీలాంటి జాతక విశ్లేషకులు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సిల్వర్ ఏకంగా కిలో 20 లక్షలు వెళ్ళిపోతుందని, బంగారం తులం 5 నుంచి 4 లక్షల మధ్యలో ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఏంటి సార్ అసలు రాబోయే రోజుల్లో గోల్డ్ సిల్వర్లు పెరుగుతున్నాయా, పెరగబోతున్నాయా? ఈ ప్రిడిక్షన్ ప్రకారం కూడా కొంత మీరు ఎనాలసిస్ చేసి చెప్పే అవకాశం ఉందని కొంత నేను తెలుసుకున్నాను. ఏం చెప్తారు అసలు? బంగారం వెండి ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా, స్థిరంగా తటస్థంగా ఉంటాయా? ఒకవేళ తగ్గితే ఎంత తగ్గొచ్చు, ఎంత పెరగచ్చు? మరి ఇప్పుడంతా సిల్వర్ మీద పడ్డారు జనాలు. ఒకప్పుడు అతి తక్కువగా ఉన్నప్పుడు ఎవరు కొనలేదు, ఇప్పుడు చాలా 3 లక్షల వరకు అయితే ఉంది. ఏం చెప్తారు అసలు మీరు? బంగారం కంటే కాస్ట్లీ అయినటువంటి వస్తువుని మన సినిమా యాక్టర్లు నా చిన్నప్పుడే కొన్నారు. ప్లాటినమా? దట్ ఈస్ ప్లాటినం. అందువల్ల ప్లాటినం ఉండగా బంగారం ఎందుకు కొంటారండి? బంగారం రేటు 5 లక్షలకి 4 లక్షలకి ఎందుకు పెరుగుద్ది? నేను చెప్తున్నాను చూడండి, 12/12/2027 వరకు కూడా 2 లక్షల రూపాయలు చేయమనండి చూద్దాం బంగారం రేట్ని. 2 లక్షలకే రాదు, 4 లక్షలు 5 లక్షలు అని రెచ్చిపోయి చెప్తున్నారు. అలాగే వెండి కొంత ప్రపోర్షనేట్గా కొంచెం రేటు పెరుగుద్ది. ప్రపంచంలో ఏ వస్తువైనా సరే రోజు రోజు రేటు పెరుగుద్ది తప్ప తగ్గదు కదా, అది విధి నిర్ణయం. అలాగే ఈ యొక్క దానికంటే కూడా గోల్డ్ కంటే కూడా కాస్ట్లీయర్ అయినటువంటి మెటీరియల్ వచ్చేసింది. ఎంత కాస్ట్లీయర్ తెలుసా? ప్లాటినం కంటే కూడా 1000 టైమ్స్ కాస్ట్లీయర్, అండ్ గోల్డ్ కంటే కూడా చాలా టైమ్స్ ఇది కాస్ట్లీయర్, అండ్ ఐరన్ కంటే, ప్లాటినం కంటే, డైమండ్ కంటే కూడా వెరీ స్ట్రెంగ్త్ ఉన్నటువంటిది అండ్ వెరీ మైటియర్. అసలు ఆ స్ట్రింగ్ విరగదనమాట, అట్లాంటి మెటీరియలే వచ్చేసింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫుల్లరిన్. ఓకే. అవి ఎక్కడో పడలేదు, మన రాయలసీమలోనే పడింది. మనకి ఫుల్లరిన్ దీవులు ఉన్నాయి. తర్వాత మనకి గోల్డ్ మైన్ కూడా ఇప్పుడు కేజీఎఫ్ లాగా మనకి రాయలసీమలో పడింది. కాబట్టి మన సొంతంగా మనకు మైన్స్ పడుతున్నప్పుడు బంగారం రేటు పెరుగుతుందని ఎలా రెచ్చగొడుతున్నారండి వీళ్ళంతా కూడా. ఆ తర్వాత ప్లాటినం తలదన్నే విధంగా మనకి ఈ యొక్క ఫుల్లరిన్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఒక గూగుల్లో చూసుకోండి, FULLERIN ఫుల్లరిన్. ఆ మెటీరియల్ ఉండగా, ఎగ్జిస్టింగ్ ఉండగా, హౌ కెన్ దిస్ గోల్డ్ బికమ్ సో మచ్ కాస్ట్లియర్? నెవర్. ఇదంతా తప్పుదోవ పట్టించడం. జాతక రీత్యా మనకి గురుగ్రహము అనేటటువంటిది మిథున్ రాశి నుంచి కర్కాటక రాశికి వచ్చింది. ఈ ఇరాక్ వార్ వస్తుందని చెప్పేసి నేను ఎప్పుడో చెప్పాను. వార్ జరుగుతున్నప్పుడు ఈ గోల్డ్ రేట్ పడిపోతుంది అని చెప్పాను. ఈ రోజున యాజ్ ఆన్ దిస్ డేట్ కూడా నేను చెప్తున్నాను, అప్పట్లో 1,80,000 ఉన్నది, 1,55,000కి 1,40,000కి కూడా పడిపోయింది. ఇంకా పడిపోతుంది, ఇంకా 5% పడిపోతుంది. ఇప్పుడు యాజ్ ఆన్ దిస్ డేట్ నుంచి కౌంట్ చేసి చూడండి కావాల్సి నేను చెప్పింది, 5% తగ్గుతుంది ఇంకా. ఆ తర్వాత అందుకనే దాని ప్రిడిక్షన్ కోసమే నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు చెప్పింది వినరా? ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, డాలర్స్ ఇప్పుడు గోల్డ్ని కొనద్దు ఒక 1 ఇయర్ పాటు అని. దానికి కారణం ఏమిటి? గోల్డ్ని మనం ఎప్పుడు కొన్నా సరే మనము డాలర్స్లో కొనాలి. డాలర్స్లో కొన్నప్పుడు రూపీ వాల్యూ పడిపోతుంది. ఇప్పుడు ఎంత ఉంది? ఒక రూపీ వాల్యూ 94.34 పైసలో ఉంది. అది ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి 9,750,00,000 కోట్ల రూపాయలు డాలర్స్ రూపంలో మనకి రిజర్వ్ బ్యాంక్లో మనకు ఉన్నాయి. ఇప్పుడు ఆ సర్ప్లస్ అమౌంట్నే మనం వాడుకుందాము. ఇప్పుడు కొత్తగా గోల్డ్ కొంటే మళ్ళీ డాలర్ రేట్ పెరిగిపోతుంది, మనం కొనాలి, డాలర్కి డిమాండ్ పెరుగుతుంది. డాలర్కి డిమాండ్ పెరిగినప్పుడు రూపీ డౌన్ అవుతుంది. అందువల్ల ఇంత పెద్ద స్ట్రాటజికల్గా ఆయన చెప్పారు. కాబట్టి గోల్డ్ 1 ఇయర్ పాటు అసలు ఎవరు కొనకూడదు. కొన్నప్పుడు రేట్లు ఎందుకు పెరుగుతాయండి? కొనకూడదంటే ప్రధానమంత్రి చెప్పారు అంటే మనం కొనకూడదు. కొనుక్కుంటే వీళ్ళ కర్మ, ఎందుకంటే రేట్లు పెరగవు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పారు, పొదుపు చేయండి అన్నారు. తప్ప 4 కార్లు ఉన్న వాళ్ళు 1 కారు వాడండి అన్నారు. పెట్రోల్ అది ఇంటర్నేషనల్ లెవెల్లో మనం చెప్పిన ఒపెక్ అని ఉంటుంది, వాళ్ళు చెప్పినటువంటి దాన్ని స్ట్రాటజికల్ గా ఏం చెప్పారంటే, నువ్వు సర్ప్లస్ గా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ అనేటటువంటిది పెంచాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి, పూలింగ్ అంటే ఒక కార్లో 3-4 ఫ్యామిలీస్ పిల్లల్ని స్కూల్కి పంపాలి, పూలింగ్ చేయండి. ఈ మెట్రో చైనా, జపాన్ ఎందుకు గొప్ప కంట్రీస్ అయినాయి అంటే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వాడతారు. బుల్లెట్ ట్రైన్స్ ఇవన్నీ కూడా, ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో గోల్డ్ రేట్ ఎన్నటికీ పెరగదు, 4 లక్షలు 5 లక్షలు పెరగదు. కేవలం 2027 ఎండింగ్కి
మీకు మహా అయితే 2 lakhs పెరుగుతుంది. ఈ యుద్ధం ఆగాలి కదా అసలు ఫస్ట్. ఎప్పటి వరకు అవుతుందంటారు యుద్ధం? ఇంకా జరుగుతానే ఉంటది. ఇదంతా కూడా మొండోళ్ళు అనమాట. ఇరాన్ ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే కలియుగాంతానికి ప్రతీకలు ఇవన్నీ. ఇది అయిపోయిన తర్వాత ఇంకో దేశం రెడీగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెలే అన్నిటికీ మూల కారణం అవుతుంది. ఇరాన్ కాదు, ఇజ్రాయెల్ చిన్న దేశము. ఆర్కిమిడిస్, జీసస్ క్రైస్ట్ వీళ్ళంతా కూడా చిన్న దేశమైన అక్కడి నుంచే పుట్టారు. విధ్వంసం సృష్టిస్తున్నారు వాళ్ళే. విధ్వంసం సృష్టించడం అంటే వాళ్ళు న్యూక్లియర్ పవర్ ని, ఇరాన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ని ఇచ్చేయమంటుంది. వీళ్ళు డేంజర్ ఫెలోస్ కదా వీళ్ళు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వీళ్ళంతా ఎందుకు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంటే ఆగుతారా? వాళ్ళు గొరిల్లా యుద్ధాలు చేస్తారు మన మీద, దొంగ యుద్ధాలు, టెర్రరిస్ట్ యుద్ధాలు. అమెరికా సఫర్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి అంటే అసలు అటువంటి టెర్రరిస్ట్ మూమెంట్స్ అన్ని కూడా పెంచింది అమెరికానే. టెర్రరిస్ట్ క్యాంప్స్ ని పెట్టింది. కాబట్టి మనం ఇంతకాలం మనం చేతకాని వాళ్ళు అనుకున్నారు. పహల్గామ్ దాడులతో మనం ఏం చేసాము, మనం ఏంటో మనం చూపించాం. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇప్పుడు మనం అంటే పాస్ పోసుకుంటుంది. ఎందువల్లంటే మనము ఎక్కడ వాళ్ళ యొక్క న్యూక్లియర్ పవర్ మీద, మన నేవల్ బేసిస్ మీద, ఆర్మ్డ్ బేసిస్ మీద, ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద అటాక్ చేసాం, ధ్వంసం చేసాం. ఒక్క పబ్లిక్ని కూడా మనం ఇచ్చేలా. అలాగే ఇరాన్లో ఉన్నటువంటి వాడి ప్రెసిడెంట్ని సుప్రీంని కొట్టిపడేసినట్టు మనకు కూడా ఛాన్స్ వచ్చింది. పాకిస్తాన్ సుప్రీంని, పాకిస్తాన్ ప్రెసిడెంట్ని కొట్టేసే ఛాన్స్. కానీ మనం దానికి చెయ్యం అలాగా. కాబట్టి ఒక 20 కిలోమీటర్ల దూరంలో మాత్రమే మనం బాంబింగ్ చేసాం, మన సత్తా చూపించాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ అనేటటువంటిది ఇండియా మీద ఎప్పుడు కూడా ఆడదనమాట. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క గోల్డ్ కూడా మనకి ఇతర కంట్రీస్ నుంచి మనము ఈ ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా కంట్రీస్ ఇలాంటి ఫైటింగ్లు కొట్టుకుంటూనే ఉంటాయి. గల్ఫ్ కంట్రీస్ అసలు మిగలవు, విశ్వంలో మిగలవు. ఎందుకంటే అవన్నీ భోగభూములు. అమ్మాయిలను ఎత్తుకుపోయి ఒక్కొక్క అమ్మాయిని 20 అమ్మాయిలని పాడు చేసేసి, ఈ యొక్క ఇండియన్స్ని పాడు చేసేసి నడి రోడ్ల మీద అనుభవించి, ఒక దుబాయ్ వాడు ఏం చేస్తాడంటే వాడు ఎప్పుడు కూడా బంకర్లలో దాక్కుంటాడు. ఎంతసేపు కూడా అమ్మాయిలతో పడుకోవాలని, విలాసవంతమైనటువంటి జీవితాలు అనుభవించాలని చూస్తాడు తప్ప ఎప్పుడు కూడా వాడి ప్రోగ్రెస్ గురించి ఆలోచించాడు దుబాయ్లో. అది దట్ ఈస్ అందువలన ఈ గల్ఫ్ కంట్రీస్లో భోగం అనేటటువంటిది ఉంది. కాబట్టి పాతుకుపోయినటువంటి వ్యభిచారం అనేటటువంటిది గల్ఫ్ కంట్రీస్లో జరిగినాయి. కాబట్టి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినట్టుగా మొట్టమొదట అవన్నీ నాశనం అయిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రపంచ 3rd వరల్డ్ వార్కి ఇది దారి తీస్తుంది. ఈ యుద్ధాలు ఆగవు. నెక్స్ట్ 1 by 1 ఇలా కంటిన్యూస్ జరుగుద్ది. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ గల్ఫ్ వార్ ఇది నేను చెప్తున్నాను 3 నెలలుగా ఇంకా జరుగుద్ది. ఆపమరండి చూద్దాం. ఎవరు ఆపలేరు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క కలియుగాంతానికి మూలాలు పడుతున్నాయి. కాబట్టి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినట్టుగా మనమంతా కూడా ఆ డెవలప్మెంట్ ఎంత వెళుతున్నామో ఆ విధంగా నైతిక విలువల ఎథిక్స్లో పడిపోతున్నాం. అలాగే బంగారం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పెరగదు. గోల్డ్ కూడా అంతే, కొంచెం స్వల్పంగా పెరుగుతుంది అంతే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తానికి బంగారం, సిల్వర్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ధన్యవాదాలు.